హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యూర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్కి కంప్లీట్లీ చైన్స్ ప్యాకెట్స్ అనేవి చేంజ్ చేయబోతున్నాము. అండ్ చైన్స్ ప్యాకెట్స్ అనేవి ఎందుకు చేంజ్ చేయాలి, చైన్స్ ప్యాకెట్స్ కానీ డ్యామేజ్ అయిన తర్వాత కూడా అదే యూస్ చేస్తుంటే దానివల్ల బైక్ వచ్చే నష్టాలు ఏంటి, అండ్ చైన్స్ ప్యాకెట్స్ ఎన్ని కిలోమీటర్స్ చేంజ్ చేసుకోవాలి. సో ఇలాంటి డిఫరెంట్ పాయింట్స్ మీద, ఓన్లీ చైన్ మెయింటెనెన్స్ టిప్స్ మీద ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. అండ్ ఈరోజు మన వర్క్షాప్కి వచ్చిన ఈ బైక్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్. అండ్ దీంట్లో చైన్స్ ప్యాకెట్స్ అనేవి ప్రాబ్లం ఉంది. చైన్స్ ప్యాకెట్స్ అనేవి ప్రాబ్లం ఉందని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది చూడండి. మనం నార్మల్గా బైక్ నడుపుతున్నప్పుడు చైన్ అనేది ఒక విపరీతమైన సౌండ్ రావడము, లేకపోతే కట్ అని చెప్పేసి సౌండ్ రావడం, పల్లరిగిపోయి చైన్ అనేది స్లిప్ అవ్వడము. అదేవిధంగా ఫుట్ రెస్ట్ దగ్గర మీరు కాలు పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది చైన్ అనేది లూజ్ అయినప్పుడు ఏ విధంగా సౌండ్ వస్తూ ఉంటుందో. అదేవిధంగా హార్డ్ అయినా కానీ బండి అనేది భారంగా వెళ్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఒకసారి మనము చైన్ అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయించుకోవాలి. ఇన్ కేస్ చైన్ అడ్జస్ట్మెంట్ కానీ అయిపోతే ఖచ్చితంగా ఆ చైన్స్ ప్యాకెట్స్ అనేవి ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలి. అలానే మనం బండి నడిపామనుకోండి, ఖచ్చితంగా ఆ భారం అంతా కూడా క్లచ్ మీద పడుతుంది. సో క్లచ్ ప్లేట్స్ డ్యామేజ్ అవుతాయి. మనం ఎక్కువగా యాక్సిలరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల బండి అనేది పెట్రోల్ కన్సంప్షన్ కూడా ఎక్కువైపోతుంది. సో క్లచ్ ప్లేట్ మీద భారం ఎక్కువ పడినప్పుడు ఆబ్వియస్లీ ఆ భారం మళ్ళీ ఇంజన్ పర్ఫార్మెన్స్ మీద పడుతుంది. సో ఆటోమేటిక్గా ఒక చైన్స్ ప్యాకెట్స్ వల్ల ఇంజన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల చైన్స్ ప్యాకెట్స్ అనేవి బండికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు క్రాంక్ నుంచి వచ్చే ఆ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ని వెనకాల వీల్కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ చైన్ అనేది ఒక మిడిల్ మ్యాన్ లాగా పనిచేస్తుంది. సో అందువల్ల ఈ చైన్స్ ప్యాకెట్స్ అనేవి బైక్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట, పవర్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వెనకాల వీల్కి. అండ్ ఈ బైక్కి సంబంధించిన చైన్ మెయింటెనెన్స్ గురించి చూస్తే కస్టమర్ దీన్ని చాలా నీట్గానే మెయింటైన్ చేశారు. అండ్ లాంగ్ రన్ అయితే వచ్చాయన్నమాట చైన్స్ ప్యాకెట్స్. అండ్ రన్నింగ్లో విపరీతమైన సౌండ్ అయితే వస్తూ ఉంది. అండ్ దానివల్ల బండి కొంచెం భారంగా ఉందన్నమాట. దట్టు కస్టమర్ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ తిరగాల్సి వస్తుంది ఫీల్డ్లో. అందువల్ల మేమైతే కస్టమర్కి మార్చుకోమని చెప్పి సజెస్ట్ చేసాము చైన్స్ ప్యాకెట్స్. కస్టమర్ కూడా ఓకే అని చెప్పేశారు. అండ్ దీంతోపాటుగా ఎలాగో నేను వెనకాల విప్పినప్పుడు దీని బ్రేక్ షూస్ ఎలా ఉన్నాయి, డ్రమ్ రబ్బర్స్ ఎలా ఉన్నాయి, ప్యాకెట్ బేరింగ్ ఎలా ఉంది, సో ఈ 3 అయితే కంపల్సరీగా చెక్ చేసుకుంటాను. డ్రమ్ రబ్బర్స్లో మనకు కొంచెం అరిగినా కానీ డ్రమ్ రబ్బర్స్ తీసి పక్కన పడేసి కొత్తవి అయితే వేస్తాను. అదేవిధంగా బ్రేక్ షూస్ అనేవి 70% ఉన్నాయో చూస్తాను. 70% అరిగిపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకో 30-20% ఉన్నా కానీ దాన్ని తీసేసి కొత్త బ్రేక్ షూస్ వేసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి బైక్ అనేది వెళ్తున్నప్పుడు రన్నింగ్లో కరెక్ట్గా ఆగాలంటే బ్రేక్స్ అనేవి మ్యాండేట్గా కరెక్ట్గా ఉండాలి. దట్టు కొంచెం మనం లాంగ్ తిరిగేటప్పుడు మాత్రము బ్రేక్ షూస్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వాటిని అయితే రీప్లేస్ చేసుకుంటూ ఉండడమే చాలా బెటర్ ఆప్షను. అండ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఇవన్నీ లెక్క చిన్న మెయింటెనెన్స్ టిప్స్ అనమాట మన బైక్ అనేది లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి. ఇప్పుడు చూడండి, దీనికి బ్రేక్ షూస్ అయితే ఉన్నాయో ఆ బ్రేక్ షూస్ కూడా కొత్తవి అయిపోతున్నాను. అండ్ దాంతోపాటుగా నేను ఎప్పుడు చైన్స్ ప్యాకెట్స్ అనేవి రోలాన్ కంపెనీ ప్రిఫర్ చేస్తుంటాను. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రోలాన్ కంపెనీకి సంబంధించిన చైన్స్ ప్యాకెట్స్ అవైలబుల్ లేవు. అందువల్ల మనం హీరో కంపెనీకి సంబంధించిన చైన్స్ ప్యాకెట్సే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు వాటిని రీప్లేస్ చేయబోతున్నాము. అండ్ చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే చైన్స్ ప్యాకెట్స్ అనేవి కొత్తవి వేసుకున్న తర్వాత ఎన్ని కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ చేంజ్ చేసుకునే దాకా వెళ్ళడం కంటే కూడా దాని మెయింటెనెన్స్ ప్రాపర్గా ఎలా చేయాలి, దాని లూబ్రికేషన్ ఎలా ఉండాలి, దాన్ని ఎన్ని కిలోమీటర్స్కి ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా పాటిస్తే మాత్రము ఈ చైన్స్ ప్యాకెట్స్ అనేవి 20,000 నుంచి 25,000 కిలోమీటర్స్ అయితే వస్తాయి. ఇది కానీ కరెక్ట్గా మనం చూసుకోలేదనుకోండి, చైన్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా చేయించకుండా, చైన్ లూబ్రికేషన్ లేకుండా యూస్ చేసేస్తూ ఎలా పడితే అలా నడిపేసామంటే మాత్రము 10,000 కిలోమీటర్లు రావడం కూడా కష్టమే చైన్స్ ప్యాకెట్స్. సో అందువల్ల ప్రాపర్గా ఎవ్రీ 800 కిలోమీటర్స్ నుంచి 1000 కిలోమీటర్స్ మధ్యలో చైన్ అనేది అడ్జస్ట్మెంట్ చెక్ చేయించుకుంటూ ఉండాలి, లూబ్రికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ సర్వీస్లో చైన్ కూడా నీట్గా ఓపెన్ చేసి మొత్తం మనకి ఏదైతే చైన్ గార్డ్స్ వస్తాయో అవి కూడా ఓపెన్ చేసుకొని నీట్గా వాటర్ వాష్ చేసుకొని ప్రాపర్ లూబ్రికేషన్ అయితే జరగాలి. సో ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మనము చైన్ మెయింటెనెన్స్ చేస్తే మాత్రము ఖచ్చితంగా చైన్స్ ప్యాకెట్స్ 20 నుంచి 25,000 కిలోమీటర్స్ ఈజీగా తిరుగుతాయి. అండ్ ఈ బైక్ అయితే ఖచ్చితంగా తిరుగుతాయి. ఎందుకంటే కస్టమర్ దాన్ని చాలా నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు.
అండ్ ఆల్మోస్ట్ ఈ బైక్కి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి ఇలానే వాటర్ వాష్ చేయించాల్సి ఉండింది చైన్ గార్డ్స్ ఓపెన్ చేసేసి. కానీ కస్టమర్కి కొంచెం అర్జెంట్ వర్క్ అయితే వచ్చిందనమాట. దానివల్ల వాటర్ వాష్ అనేది ఇంటి దగ్గర చేయించుకుంటానని చెప్పారు. అందువల్ల డైరెక్ట్గా చైన్ గార్డ్స్ అనేవి ఫిక్స్ చేసేసి కస్టమర్కి ఇస్తున్నాము. వీలైతే ఆయన కస్టమర్తో వచ్చేసి కావాలి అక్కడికి వెళ్ళి దగ్గరలో ఉండే మెకానిక్ దగ్గరికి వెళ్ళి చైన్ గార్డ్స్ అనేవి ఓపెన్ చేసుకొని వాటర్ వాష్ అయితే చేయించుకోమని సజెస్ట్ చేశాము. సో ఇదండి కంప్లీట్లీ చైన్ మెయింటెనెన్స్ గురించి సంబంధించిన ఒక చిన్న వీడియో. సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీ బైక్కి సంబంధించిన ఏదైనా రిపేర్ ఉంటే మా వర్క్షాప్ని ఒకసారి విజిట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.